హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మరొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను. మంచి హెయిర్ మాస్క్ అనమాట. న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. జుట్టు రాలుతున్న వారికి ఇది ఒక బెస్ట్ మాస్క్. తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. ఈ మాస్క్ పెట్టారంటే జుట్టు రాలటం ఖచ్చితంగా ఆగిపోతుంది. లెట్స్ గో. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే లైక్ చేయండి. మెంతులు ఒక 3 టేబుల్ స్పూన్స్ మొత్తం నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక 12 అవర్స్ పాటు నానబెడితే అవి ఇలా మార్నింగ్కి ఇలా నానుంటాయి. సో మెంతులు మన హెయిర్కి పెట్టడం చాలా మంచిది. రూట్స్ స్ట్రాంగ్గా అవుతాయి. మెంతులతో పాటు నేను ఇక్కడ అలోవెరా జెల్ని అయితే తీసుకున్నాను. అలోవెరాని సైడ్స్కి ఉన్న ముళ్ళులు తీసేసి ఇలా జెల్ మాత్రమే సపరేట్ చేసుకొని ఈ రెండింటిని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఎక్స్ట్రా ఇక్కడ నేను ఏంటంటే గోరింటాకు తీసుకున్నాను, ఒక చిన్న కప్పు. మీకు అది అవసరం ఉంటే యూస్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి గోరింటాకుని. ఫస్ట్ వీటన్నిటిని బ్లెండ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ అయితే మన జుట్టుని సిల్కీగా చేస్తుంది. అండ్ జుట్టుకి మెయిన్ అలోవెరా అయితే జుట్టు ఊడకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మెంతులు కూడా అలాగే. సో వీటన్నిటిని ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను. ఫైన్గా ఇలా పేస్ట్ చేసుకున్నాక దీన్ని వీక్లీ వన్స్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది, అయినా సరే కొంచెం వారంలో ఒకసారైనా అప్లై చేసుకునడానికి ట్రై చేయండి. సో దీన్ని ఇప్పుడు తలకి రాసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే సరిపోతుంది. తలంతా పెట్టుకొని 30 మినిట్స్ అలా ఉంచితే జుట్టు రాలకుండా ఉంటుంది. ఇలా ఒక 1 మంత్ పాటు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా మంచిగా జుట్టు పెరుగుతుంది, థిక్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను అప్లై చేసుకుంటున్నాను. జుట్టు రాలుతున్న వారికి ఇది ఒక బెస్ట్ హోమ్ రెమెడీ. న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్గా చేసే షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.